వెల్కమ్ టు కీటాక్స్. బనకచర్ల 16వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన పవర్ పాయింట్ లో బనకచర్ల, ఢిల్లీ పర్యటనలో బనకచర్ల, ఆఖరికి హోం మంత్రితో బనకచర్ల. చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్న ఈ బనకచర్ల ఎందుకోసం? ఏపీకి ఇదే ఇప్పుడు పెద్ద డౌట్. ఇందులో చాలా చిత్రమైన విషయం ఏంటంటే, గతంలో చంద్రబాబు చెప్పిన మాటల్ని కూడా తానే కాంట్రాడిక్ట్ అవుతూ ఇప్పుడు బనకచర్లని ఎందుకు నెత్తికెత్తుకుంటున్నారు? ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బహుశా మీరు ఎక్కడ చూసుంటారు. అందుకోసమే డోంట్ forget to subscribe Keytalks. 80,000 కోట్లతో బనకచర్ల నిర్మాణం చేయాలని, 54,000 ఎకరాలు సమీకరించడానికి రంగం సిద్ధం చేయాలని, దీనికోసం మొత్తం ప్రాజెక్ట్ డిపిఆర్ రెడీ కావాలి అని చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడం కనబడుతోంది. పదే 80,000 కోట్లు అని చెప్పడం చూస్తే డిపిఆర్ కు ముందే ఇంత నెంబర్ ఉంది అంటే ఈ సంఖ్య ముందు 1,00,000 కోట్లు దాటడం ఖాయంగా కనబడుతోంది. ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఇంత ప్రాజెక్ట్ ఎందుకు నెత్తికెత్తుకుంటున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. పైగా ఇంకో విషయం ఏంటంటే, చంద్రబాబు గతంలో చేసిన పవర్ పాయింట్ డీటెయిల్స్ కూడా నేను మీ ముందుకు తేబోతున్నా. అందుకని మిస్ కాకుండా చూడండి, ప్రతి నెంబర్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. పోలవరం ఇంపాక్ట్ గురించి చూద్దాం. పోలవరం అనేది దేశంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చేపట్టనంత భారీ ప్రాజెక్టు. అదే తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే, నాగార్జున సాగర్ కంటే చిన్నదిగా దాదాపు శ్రీశైలం ప్రాజెక్ట్ కెపాసిటీతో నిర్మాణం అవుతోంది ఈ ప్రాజెక్టు. వరల్డ్ వైడ్ స్టాండర్డ్స్ తో పోలిస్తే గనక చాలా మంది మాట్లాడుతుంటారు 3 గార్జెస్ అని, చైనా కట్టింది అని. ఆ 3 గార్జెస్ ప్రాజెక్ట్ కన్నా వాటర్ డిశ్చార్జ్ కెపాసిటీ పోలవరానికే ఎక్కువ. అంటే అంతటి భారీ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ఇంపాక్ట్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కుడి ఎడమ కాలువలు 2 పైన వైజాగ్ వరకు, కింద విజయవాడ వరకు స్ప్రెడ్ అవుతూ ఉంది. అలాగే ప్రతిరోజు 3 టీఎంసీల వాటర్ ని పంప్ చేసే కెపాసిటీ దీంట్లో ఉంది. అసలు పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, డిఫరెంట్ వాటర్ సీజన్స్ ఉండే గోదావరి కృష్ణా బేసిన్లే అనుసంధానిస్తే గనక ఏపీలో నీటి కొరత ఉండదు అనేది ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం. ఎలాగో అంటే, గోదావరికి వరద సీజను జూన్ లో మొదలవుతుంది. ఒక 3 నెలలు ఉంటుంది ఉధృతంగా అనుకుంటే. జూన్, జూలై, ఆగస్టు వరకు గోదావరి వరద ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టు నుంచి 3 నెలల్లో కృష్ణకి వరద సీజన్ ఉంటుంది. అంటే గోదావరికి వరద సీజన్ ముందుగా మొదలవుతుంది కాబట్టి గోదావరి బేసిన్ వాడుకోవడమే కాదు, కృష్ణా బేసిన్ వరకు తీసుకురావడానికి, ఎగువన విశాఖ వరకు తీసుకెళ్లి వాటర్ ప్రాబ్లం లేకుండా చేయడానికి ఒక అద్భుతమైన వరంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ ఉన్నది అనేది వాస్తవం. పోలవరం ప్రాజెక్ట్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపు 200 టీఎంసీలు ఉంటే, రీసెంట్ టెక్నికల్ అంచనాలను బట్టి చూస్తే 650 టీఎంసీలకు పైగా ఉంది గోదావరి నుంచి సముద్రంలో కలుస్తున్న వాటర్ అని లెక్కలు చెప్తూ ఉన్నాయి. అనుకుంటే 500 టీఎంసీల వరకు వాటర్ ని ఇది కవర్ చేసే ఫెసిలిటీ కనబడుతోంది. గోదావరి నుంచి ఆల్రెడీ రెడీగా ఉన్న కాలువల్లో విజయవాడ వరకు వాటర్ వస్తే, నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి అక్కడి నుంచి గుంటూరు, ప్రకాశం అప్ టు నెల్లూరు సరిహద్దుల వరకు పోలవరం ఇంపాక్ట్ అనేది క్లియర్ గా కనపడుతుంది. అంటే దిగువనున్న ఉమ్మడి నెల్లూరు నుంచి పైన ఉన్న విశాఖ వరకు అనుకుంటే దాదాపు కోస్తా జిల్లాలన్నింటినీ కవర్ చేసే అంత గ్రావిటీ కెపాసిటీ పోలవరానికి ఉన్నాయి. ఎలాగ నాగావళి, వంశధార లాంటి 9-10 నదులతో సుభిక్షంగా శ్రీకాకుళంలో జలవనరులు ఉన్నాయి కాబట్టి మొత్తం కోస్తా జిల్లాల్లో ఎలాంటి ఇష్యూ ఉండదు వాటర్ కి అనేది ఇక్కడ సుస్పష్టంగా కనబడుతూ ఉంటుంది. పైగా దీనికి తోడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా పట్టిసీమను తీసుకొచ్చారు. ఇది ఎందుకు తీసుకొస్తున్నారు బాబు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. గోదావరి డెల్టా నుంచి కృష్ణా డెల్టాకి వాటర్ తీసుకొచ్చి కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరణ చేయడమే కాదు, నీరు రాయలసీమకి ఇస్తాము అని ఆయన చెప్పేవారు. అయితే గోదావరి జిల్లాలో కడుతూ కృష్ణా డెల్టాని స్థిరీకరించే ప్రాజెక్టు వల్ల రాయలసీమకి నీళ్లు ఎలా వస్తాయి? మొత్తం సీజన్ లో 125 టీఎంసీల వాటర్ ని పంప్ చేసే కెపాసిటీ ఈ పట్టిసీమకు ఉంది అని కట్టడం మనం చూసాం. అంటే పోలవరము, పట్టిసీమ లాంటి ఎత్తిపోతులు ఉండగా ఇప్పుడు బనకచర్లని ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన పాయింట్. బనకచర్ల ఎందుకయ్యా అని చెప్పేసానంటే, ఒకటే విషయం చంద్రబాబు చెప్తూ ఉన్నారు. గోదావరి జలాల్ని కృష్ణా బేసిన్ కి తరలించిన తర్వాత అక్కడి నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ కి నీరు తరలించాలని, అక్కడి నుంచి 30 కిలోమీటర్ల పైగా టన్నెల్
కెనల్ మార్గంలో ఆ నీటిని బనకచెర్లకి మళ్లించాలి అనేది ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఎస్టిమేటెడ్ ఖర్చు అనేది ఇప్పుడు 80,000 కోట్లుగా చెప్తున్నారు. ఒకసారి ఇనీషియల్ ఎస్టిమేషన్ ఎంత ఉంది అంటే ఎంత పెరుగుతుందో అంచనా వేసుకోవచ్చు. కావాలంటే మీరు చూడండి, 20 ఏళ్ల నాడు పోలవరం ఇందిరా సాగర్ గా ఉన్నప్పుడు నిర్మాణంలో కదలిక వచ్చినప్పుడు ఎస్టిమేషన్స్ అనేవి కేవలం 16,000 కోట్లు. ఆ తర్వాత ఇప్పుడు పెరిగి 55-60,000 కోట్ల దగ్గర పోలవరం ఉండటం అనేది చూస్తున్నాం. అంటే ఈ లెక్కన ఆర్థికంగా బనకచెర్ల అనేది ఎంత పెద్ద ఐరావతమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చిత్రమైన కాంట్రడిక్షన్ ఏంటి అంటే ఇదే పోలవరం గురించి గతంలో చంద్రబాబు ఏం చెప్పారో చూద్దాం. ఆన్ ద రికార్డ్ వివరాలు ఇవి. పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయితే రాష్ట్రంలో ప్రతి రిజర్వాయర్ ని నింపుకునే కెపాసిటీ రాష్ట్రానికి వస్తుందని, రాష్ట్రం కరువు రహితం అవుతుందని, 2 ఏళ్ల పాటు వర్షాలు లేకపోయినా కూడా పోలవరం ప్రాజెక్టు రాష్ట్రాన్ని సుభిక్షంగా నిలిపే కెపాసిటీ ఉన్న బహుళార్థ సాధక ప్రాజెక్టు. పోలవరం మనకి ఉంటే చాలు అన్ని ఉన్నట్టే అని చంద్రబాబు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇది మీరు చూస్తూ ఉన్నారు. 2027 నాటికి పోలవరం అందుబాటులోకి వస్తుంది, 100% పూర్తి చేస్తాము, పుష్కరాలే డెడ్ లైన్ అని లేటెస్ట్ గా చెప్తూ ఉన్నారు కదా. మరి 2 ఏళ్లలో పూర్తి అయిపోయేటప్పుడు చంద్రబాబు లెక్క ప్రకారమే పోలవరం రాష్ట్రాన్ని సుభిక్షం చేసేటప్పుడు మరి బనకచెర్ల ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు అనేది పాయింట్. ఇంత చెప్పిన తర్వాత మరి కేంద్రం అబ్జెక్ట్ చేయొచ్చు కదా, అడ్డుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఇండియా అనేది కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్. అంటే కొన్ని అంశాలు రాష్ట్రాల పరిధిలో, కొన్ని అంశాలు కేంద్రం పరిధిలో ఉంటాయి. నీటిపారుదల, వ్యవసాయం లాంటి రంగాల్లో ఎక్కువ శాతం అంశాలు రాష్ట్ర పరిధిలో ఉంటాయి. కేంద్రం కొన్ని గైడ్ లైన్స్, సూచనలు చేయగలుగుతుంది తప్ప నిరోధించడానికి అవకాశం లేదు. ఇదే ఆసరాగా మొత్తం ఈ గేమ్ నడుస్తూ ఉంది. చంద్రబాబు బనకచెర్ల అని ఎందుకంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.